హాయ్ అండి, సింపుల్ అండ్ టేస్టీగా ముల్లంగి ఆకు వేసి పచ్చిశనగబెళ్ళ వేసి వేపుడు చేసి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. 1 కేజీ ముల్లంగి తీసుకున్నాను. ఆకుతో పాటు శుభ్రంగా కడిగి పైన పీల్ తీసి ముల్లంగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆకు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ, 1 కప్పు పచ్చిశనగబెళ్ళు కూడా ఉడికించి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి ఆకు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ విధంగా అయిన తర్వాత ముల్లంగి కూడా నేను 80% ఉడికించి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిశనగబెళ్ళు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి మరో 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొబ్బరి కారం కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే కమ్మటి ముల్లంగి ఆకు వేపుడు రెడీ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.